ఏంట్రా బాబు జైలు నుంచి ఎప్పుడొచ్చా? నిన్నే వచ్చానమ్మా. ఏంటో మా కర్మ, మీలాంటి ఖైదీలతో బతకాల్సి వస్తుంది. అనియా ఏటనియా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? జైలు నుంచి ఎప్పుడు వచ్చావన్నా? నిన్నే వచ్చాను రా. ఎలా ఉన్నావు అనియా? జేకులు వచ్చాక ఎలాగుంటాను చెప్పండి రా. నా దేవుంది, మీరు ఎలాగ ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను చేయడం అన్నా, జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ లేదు. అదేంట్రా, బాగానే చదువుకున్నారు కదా. చదువుకు తగ్గ ఉద్యోగాలు రావన్నా ఈ రోజుల్లో. అందుకే సైడ్ బిజినెస్ చేసుకుంటున్నాం. ఏంటి? మన కార్పొరేట్ దగ్గర పర్సనల్ స్టాఫ్ కింద చేస్తున్నాం. చిన్న చిన్న గొడవలు సెటిల్మెంట్లతో హ్యాపీగా లైఫ్ సాగిపోతున్నాను. రే, 5 ఏళ్ళు జైల్లోని అనుభవంతో చెప్తున్నాను వినండి. శిక్ష పడేది మనకు కాదురా, మనతో పాటు మన కుటుంబానికి కూడా. మనకన్నా కుక్క బతికే బాగుంటుందిరా. 4 గోడల మధ్య నరకం రా అది. మనం ఆ బాధ పడలేము. మన తప్పు లేకుండా జైలుకి వెళ్ళినా సమాజం దృష్టిలో మనం ఎప్పటికీ ముద్దాయిల్లాగే మిగులుతాం రా. ఈ వయసులో గొడవలు బాగానే ఉంటాయి, తర్వాత తెలుస్తుంది అసలైన బాధ. నా మాటిని ఎప్పటికైనా మారండి రా. అలాంటి వాడికి దూరంగా ఉండండి. సరే అన్న. సరే, జాగ్రత్త.